హలో హై ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి బర్త్డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అని మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ బీజిఎం కూడా ట్రెండింగ్లో ఉందన్నమాట. దానికోసం అయితే ఈ బర్త్డే వీడియో చేస్తాను అనమాట. ఒకసారి డెమో వీడియోని చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కాఫెట్స్ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను. ఆల్రెడీ అక్కడ వీడియో అనేది పోస్ట్ చేశాను, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే దీనికి కావాల్సిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఫాంట్తో సహా అన్నీ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కింద మోడ్ ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేసి క్రియేట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 సెలెక్ట్ చేసుకుని కింద క్రియేట్ అని కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోనే ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఉంటుందన్నమాట. ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చి అదే ఇమేజ్ పై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఒక 20 సెకండ్స్ వరకు ఈ విధంగా ఇట్లా జరుపుకోండి. లేదంటే ఒక 30 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి బ్యాక్ వచ్చండి. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోనే ఒక ఆడియో అనేది ఉంటుంది. ఆడియో అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆడియో అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఆడియో ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ప్రెజెంట్ అయితే నేను స్కిప్ చేస్తున్నాను. ఆడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆడియోపై క్లిక్ చేసి ఎండ్ వరకు స్క్రోల్ చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పై క్లిక్ చేసి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్. సో స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మొత్తం బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఇట్లా నేనైతే ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే న్యూ టెక్స్ట్ అని కనిపిస్తుంది. దానిపై డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత దాన్ని ఇట్లా ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ చేసుకున్న తర్వాత మీరు ప్రతి ఒక్క టెక్స్ట్ అనేది ఎడిటింగ్ ప్రాసెస్ అయితే ఒకటే అనమాట. నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ హ్యాపీ అనేసి ఇట్లా ఎంటర్ చేసుకుంటున్నా చూడండి. ఇట్లా ఎంటర్ చేసుకున్న హ్యాపీ బర్త్డే అనేసి ఇట్లా ఎంటర్ చేసుకున్న తర్వాత ఓకేపై క్లిక్ చేశాను. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుందన్నమాట. ఇక్కడ ఏ అనే ఆప్షన్పై క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఏబీ ఫాంట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి మై ఫాంట్స్లోకి వెళ్ళండి. దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి ఫాంట్ అనేది యాడ్ చేసుకుని ఫాంట్ ఇట్లా సెలెక్ట్ చేసుకుని ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. దీన్ని కాస్త జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. చేసుకున్న తర్వాత మిడిల్లో సెట్ చేసుకుని పెట్టుకుని లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ రిలేటివ్ పొజిషన్ ఆప్షన్పై క్లిక్ చేసి మిడిల్లో ఉన్న రెండు ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని రైట్ టిక్ తర్వాత మొత్తం రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. షాడో ఆప్షన్పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకుని కిందికి స్క్రోల్ చేసి బ్లర్ని 5% ఇట్లా పెట్టుకోండి. తర్వాత కిందికి స్క్రోల్ చేసి ఆఫ్సెట్ ఎక్స్ని 4% ఇట్లా పెట్టుకోండి. వైని 1% ఇట్లా పెట్టుకోండి, సరిపోతుంది. తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేసి 4వ ఆప్షన్ సెకండ్ ఆప్షన్పై 3 డాట్ పై క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ ఇమేజ్ డిఫాల్ట్ దగ్గర వెరీ హైలో పెట్టుకుని సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. మీ ప్రతి టెక్స్ట్ అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. సో ప్రతి ఒక్క టెక్స్ట్ కూడా ఈ విధంగా ఎడిటింగ్ అనేది చేసుకుని మొత్తం బ్యాక్ వచ్చి ఇప్పుడు మళ్ళీ కైన్మాస్టర్ ప్రాజెక్ట్ అనేది ఇట్లా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మీరు ఎడిటింగ్ చేసుకుని పెట్టుకున్న ఒక్కొక్క టెక్స్ట్ 1 by 1 ఒక్కొక్కటి యాడ్ చేసుకుందాం. అంతకంటే ముందు లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి దీనికి ఒక బ్లాక్ స్క్రీన్ పార్టికల్ పిఎన్జీ ఇమేజ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. బ్యాక్ వచ్చేసి మళ్ళీ అదే ఇమేజ్పై క్లిక్ చేసి వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఈ విధంగా ఇట్లా జరుపుకున్న తర్వాత కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ బ్లెండింగ్ పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకోండి. ఇట్లా స్క్రీన్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి కాస్త జూమ్ అనేది ఈ విధంగా చేసుకోండి. ఇట్లా జూమ్ చేసుకున్న తర్వాత పైకి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్పై క్లిక్ చేసి ఇక్కడ ఒక కీఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి కిందికి స్క్రోల్ చేసి రొటేషన్ అనేది ఇట్లా చేసుకోండి. ఈ విధంగా ఒక 50 or 60% ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇట్లా రొటేట్ అనేది అవుతుంది, చూస్తారు కదా ఈ విధంగా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టార్టింగ్లోకి వచ్చేసి లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎడిటింగ్ చేసుకున్న టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఈ టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. బీట్ మార్క్ దగ్గర మళ్ళీ రెడ్ మార్క్ నుంచేసి ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి నేమ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు దీని బీట్ మార్క్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇట్లా రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చి ఆ టెక్స్ట్పై క్లిక్ చేసి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్. సో మళ్ళీ దీని స్టార్టింగ్లోకి వచ్చేసి ఇంకో టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకుని మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకోండి. ఈ విధంగా ప్రతి ఒక్క టెక్స్ట్ కూడా ఈ విధంగా ఇట్లా కట్ చేసుకున్న తర్వాత కాస్త దీన్ని ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. ఈ విధంగా ఇట్లా జూమ్ చేసుకున్న తర్వాత కీఫ్రేమ్ ప్రాసెస్ చెప్తాను. కొంచెం ఇట్లా రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఈ విధంగా ఇట్లా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఒక కీఫ్రేమ్, దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. దాని తర్వాత పెద్దగా ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. ఈ విధంగా ఇట్లా పెద్దగా ఇట్లా జూమ్ చేసుకున్న తర్వాత ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత కాస్త జూమ్ డౌన్ అయ్యి వెళ్ళేటట్టు ఇట్లా చిన్నగా పెట్టుకోండి. తర్వాత చూడండి నేను మీకు చూపిస్తాను. ఈ విధంగా రివీల్ అవుతూ ఇట్లా స్లోగా వెళ్తుంది. సో ఇప్పుడు మళ్ళీ ఇంకో టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకుని కొంచెం ఇట్లా జరుపుకొని ఇక్కడ ఒక కీఫ్రేమ్, దీన్ని ఈ పొజిషన్ వరకు ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి పెద్దగా ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. ఈ విధంగా
దాని తర్వాత ఇన్ యానిమేషన్, ఫ్యాడ్ యానిమేషన్ బ్యాక్ వచ్చండి ఇట్లా రివీల్ అవుతుంది. దాని తర్వాత ఎండ్ వరకు జరుపుకొని కొంచెం జూమ్ డౌన్ అయ్యేటట్టు ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. సో పేరైతే ఇట్లా జూమ్ డౌన్ కాకుండా కాస్త పెద్దగా ఇట్లా జూమ్ అనేది చేసుకుని మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇన్ యానిమేషన్ పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ వైప్ రైట్ యానిమేషన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే నేను మీకు మెథడ్ చెప్తాను. ఏంటంటే అంతకంటే ముందు మన ఇంకో టెక్స్ట్ అనేది హ్యాపీ బర్త్డే టెక్స్ట్ అనేది నేనైతే ఎడిటింగ్ చేసుకొని పెట్టుకున్నా. సో మీరు కూడా ఆ విధంగా పెట్టుకోవాలంటే అది మీ చాయిస్. ఆ టెక్స్ట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకుంటున్నా. బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత కాస్త జూమ్ ఇట్లా రొటేట్ అనేది చేసుకుని ఇట్లా పెద్దగా ఇట్లా జూమ్ అనేది చేసుకుంటున్నా. ఈ విధంగా జూమ్ చేసుకుని ఇప్పుడు ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేసి స్టార్టింగ్లోకి అయితే ఈ పొజిషన్లో ఇట్లా పెట్టుకుంటున్నా. ఎండ్కి వచ్చేసరికి ఇట్లా డ్రాగ్ చేసుకుని ఇటువైపు కనిపించకుండా పెట్టుకుంటున్నా. చూడండి అది ఇట్లా స్లోగా ఇట్లా రివీల్ అనేది అవుతుంది. చూడండి ఈ విధంగా ఇట్లా చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇట్లా రివీల్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఈ ప్రాసెస్ని ఇంతవరకు ఇక్కడే ఇలానే ఉంచండి. మొత్తం బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ ఇట్లా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత న్యూ టెక్స్ట్ అనేది లెఫ్ట్ సైడ్ కార్నర్లో డిలీట్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఇట్లా డిలీట్ చేసుకోండి. ఇట్లా డిలీట్ చేసిన తర్వాత 3 డేట్ పై క్లిక్ చేయండి. తర్వాత ఇమేజ్ సైజ్ పై క్లిక్ చేసి ఇక్కడ ఏంటంటే ఇక్కడ 1280 ఉంది కదా, ఫస్ట్ ఇక్కడ వెడత్ అనేది దీన్ని ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ చేసుకున్న తర్వాత 720 ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. 9:16 రేషియో వచ్చేస్తుంది. ఓకే పై క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ పై క్లిక్ చేయండి. మీకు ఒక పిఎన్జీ ఇమేజ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ పిఎన్జీ ఇమేజ్. సో నేనైతే సెలెక్ట్ చేసి చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది అనమాట. ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా ఉంటుంది ఇమేజ్ అనేది చూస్తున్నారు కదా, దీన్ని ఇట్లానే జూమ్ చేసుకోండి. ఈ విధంగా జూమ్ చేసుకుని ఈ కార్నర్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకొని మళ్ళీ 3 ఆప్షన్ పై క్లిక్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత దీనికి కిందికన్నట్లు ఈ పొజిషన్ వరకు ఇట్లా డ్రాగ్ చేసుకొని పెట్టుకోండి. మీరు వీడియోలో అబ్జర్వ్ చేసినట్లయితే సైడ్లో ఇలాంటి ఫ్రేమ్ అనేది స్క్రోల్ అవుతూ వస్తుందన్నమాట. ఇంకా మీకు థర్డ్ పార్టీ అప్లికేషన్ ఏదైనా ఉంటే మీరు దాంట్లో అయినా ట్రై చేయొచ్చు. సో ఈ విధంగా సెట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత లేయర్ పై క్లిక్ చేసి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసి రెండింటిని సెలెక్ట్ చేసుకుని ఈ మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేసి మర్జ్ ఇట్లా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఓకేపై క్లిక్ చేసి మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి లాక్లో పెట్టుకుని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం 1 by 1 ఒక్కొక్క ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. లేయర్ పై క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ పై క్లిక్ చేసి ఇప్పుడు ఎవరి ఫోటో అయితే మీరు ఇందులో సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను సింపుల్ ప్రాసెస్ చెప్తాను. ఒక ఫోటో ఒక 1 or 2 ఫోటోస్ చెప్తాను, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎందుకంటే వీడియోలో ఎంత అవుతుంది. 1:1 రేషియో సెలెక్ట్ చేసుకుని కాస్త ఇట్లా క్రాప్ అనేది చేసుకోండి. క్రాప్ చేసుకున్న తర్వాత రెడ్ టిక్, దాని తర్వాత దీన్ని ఇట్లా కాస్త జూమ్ అనేది డౌన్ చేసుకుని ఫ్రేమ్ పైన ఇట్లా కరెక్ట్గా సెట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకొని ఇట్లా డౌన్ అనేది చేసుకోండి. చూస్తున్నారు కదా, నేనైతే ఇట్లా చేసుకున్న ఒక పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఈ విధంగా సెట్ అయిన తర్వాత లేయర్ పై క్లిక్ చేసి దీన్ని ఇట్లా ఒత్తి పట్టుకొని కిందికి పెట్టుకోండి. బ్యాక్ వచ్చేయండి. చూసారో పర్ఫెక్ట్గా సెట్ అయింది. మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి లాక్లో పెట్టుకోండి. మళ్ళీ ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ పై క్లిక్ చేసి ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ప్రతి ఒక్క ఫోటో కూడా సేమ్ ఎడిటింగ్ ప్రాసెస్ అయితే ఒకటే అనమాట. నేను ఎక్కువ చెప్పను, చూడండి, ఎందుకంటే వీడియోలో ఎంత అవుతుంది కనుక. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. ఓకే, ఈ విధంగా సెట్ చేసుకున్నా. ఇప్పుడు కాస్త దీన్ని కూడా జూమ్ అనేది డౌన్ చేసుకుని కరెక్ట్గా ఫ్రేమ్లో ఇట్లా పెట్టుకొని ఇట్లా డౌన్ అనేది చేస్తున్నా. చూడండి, ఫ్రేమ్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యేటట్టు ఈ విధంగా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి దీన్ని డ్రాగ్ చేసుకుని కిందికి పెట్టుకోండి. లాక్లో పెట్టుకుని బ్యాక్ వచ్చండి. ఈ విధంగా ప్రతి ఒక్కటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత 4వ ఆప్షన్ పై క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ 3 డేట్ పై క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ ఇమేజ్ డిఫాల్ట్ దగ్గర వెరీ హైలో పెట్టుకుని సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్ పై క్లిక్ చేశాను అనుకోండి, మీ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. సో ఇప్పుడు మొత్తం బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ కైన్మాస్టర్ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి చూడండి, మనం బీట్ మార్క్ 7.200 మిల్లీసెకండ్స్ దగ్గర ఇట్లా బీట్ మార్క్ ఇచ్చాం కదా, అంటే 7 సెకండ్స్ అనుకోండి. ఇక్కడ బీట్ మార్క్ ఇచ్చాం కదా, ఇక్కడ ఇట్లా రెడ్ మార్క్ నుంచి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఎడిటింగ్ చేసుకుని పెట్టుకున్న ఆ ఫ్రేమ్ అనేది ఉంటుంది కదా, సో ఆ ఫ్రేమ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చి మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకుంటున్నా. ఇప్పుడు పెద్దగా ఇట్లా జూమ్ అనేది చేసుకుంటున్నా. మీకు నచ్చినంత మీరు చేసుకోవచ్చు. నాకైతే ఈ విధంగా ఇట్లా ఈ పొజిషన్ వరకు ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకుంటున్నా. చూడండి ఇట్లా. ఓకే, తర్వాత 3 డేట్ పై క్లిక్ చేసి డూప్లికేట్ కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ పై ఇట్లా క్లిక్ చేసి చూడండి, ఇక్కడ ఉంది ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ పై క్లిక్ చేసి రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసుకుని పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఫింగర్తో స్క్రోల్ చేస్తే అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం అనేది అవుతుందన్నమాట. సో ఓకే, ఈ పొజిషన్ వరకు ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకున్నా.
ఓకే, పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు మనం కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకోవాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం సెట్ చేసుకోవాలంటే దీని ఎండ్లోనే ఇట్లా రెడ్ మార్క్ నుంచి అండి ఇది ఎక్కడ వరకు అయితే ఉందో ఒకసారి చూడండి. ఇటు నుంచి మూవ్ అవ్వాలి కనుక ఫస్ట్ అయితే ఒకసారి చూద్దాం. లెఫ్ట్ సైడ్ ఇట్లా మైనస్ చేసుకోండి. ఫోటో ఎక్కడ వరకు అయితే ఎండ్ అవుతుందో ఇక్కడ వరకు ఎండ్ అవుతుంది కనుక కొంచెం కనిపించే అంటే కొంచెం కిందికి ఉన్నట్లు ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది పెట్టుకొని ఫుల్ ఇప్పుడు మొత్తం కిందికి రైట్ సైడ్కి అన్నట్లు ఇట్లా పెట్టుకోండి. ఒకటి పైనుంచి ఇంకోటి కింద నుంచి రివీల్ అయ్యేటట్టు ఉంటుందన్నమాట. ఒకసారి మళ్ళీ ఎక్కువ వచ్చింది. ఓకే, ఈ విధంగా. సో చూడండి ఇట్లా రివీల్ అనేది అవుతుంది. చూడండి ఈ విధంగా ఇట్లా స్క్రోల్ అవుతూ వెళ్తుంది. ఇప్పుడు ఇంకో ఫోటోని కూడా సేమ్ కిందికి పెట్టుకొని కిందికి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ దీన్ని కూడా దీన్ని పైకి అన్నట్లు ఇట్లా పెట్టుకోండి. ఈ విధంగా ఒకసారి పెడతాను. ఫోటో ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఇట్లా జరుపుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇట్లా జరుపుకున్న ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసి ఇప్పుడు మొత్తం మైనస్ ఇట్లా చేసుకుంటున్నా. చూడండి పైకి వెళ్తుందన్నమాట ఈ విధంగా. ఓకే, ఒకసారి ఇమేజ్ అనేది ఇక్కడ ఎండ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయింది. చూడండి ఒకటి ఇట్లా స్క్రోల్ చేస్తుంటే కింద నుంచి పైనుంచి ఇట్లా రివీల్ అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఇదే పొజిషన్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేసి మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఉండాలన్నమాట. మీకు బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో తెలియకపోతే చాలా వీడియోస్లో చెప్పాను. అండ్ దాని కింద ఒక వీడియో లింక్ ఇచ్చాను చూడండి. 1 minute ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. హెచ్డీ క్వాలిటీలో 1 clickతో ఫోటో ఎట్లా రిమూవ్ చేయాలో క్లియర్గా తెలుస్తుంది. సో ఫోటో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చేసి ఆ ఫోటోపై క్లిక్ చేసి ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. కిందికి స్క్రోల్ చేసి క్రాపింగ్ ఆప్షన్ మాస్క్ని ఎనేబుల్ చేసుకుని ఇట్లా క్రాప్ అనేది ఈ విధంగా చేసుకుంటున్నా. చూడండి దాని తర్వాత ఈ పొజిషన్ వరకు ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకుంటున్నా. బ్యాక్ వచ్చేసి ఈ ఫోటోని కాస్త జూమ్ అనేది చేసుకుని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకుంటున్నా. ఇట్లా మళ్ళీ క్రాపింగ్ ఆప్షన్పై క్లిక్ చేసి నాకు కన్వీనియంట్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకుంటున్నా. ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ఇదే పొజిషన్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చేసి లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి దీనికి కావాల్సిన ఒక పిఎన్జీ ఇమేజ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీకు. సో ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. రెడ్ కలర్లో ఉంటుందన్నమాట. ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఇట్లా సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ పిఎన్జీ ఇమేజ్ పై క్లిక్ చేసి దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత దీన్ని మీ లెగ్ అనేది ఉంటుంది కదా క్రాప్ చేసుకున్న దగ్గర ఇట్లా రొటేట్ చేసుకుని ఇట్లా సెట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకోండి. పర్ఫెక్ట్గా ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఈ విధంగా మీకు కనిపిస్తుంది అన్నమాట. 3 dot పై క్లిక్ చేసి సెండ్ బ్యాక్ వర్డ్ పై ఇట్లా క్లిక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెండ్ టు బ్యాక్ క్లిక్ చేసిన తర్వాత 3 dot పై క్లిక్ చేసి ఇక్కడ బ్రింగ్ టు ఫ్రంట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఈ విధంగా. సో ఇక్కడ ఫ్రేమ్ అనేది కాస్త ఫ్రేమ్కి డిస్టర్బ్ అయినట్లు ఉంటే మీకు జూమ్ డౌన్ కావాలంటే జూమ్ డౌన్ అనేది ఇట్లా చేసుకుని ఈ విధంగా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఓకే, పర్ఫెక్ట్గా సెట్ అయింది. కీ ఫ్రేమ్ అనేది ఇప్పుడు యాడ్ చేద్దాం. కొంచెం ఇట్లా జరుపుకోండి. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ పిఎన్జీ ఇమేజ్ కూడా ఇక్కడ ఒక కీ ఫ్రేమ్. దాని తర్వాత ఫోటోని క్లిక్ చేసి స్టార్టింగ్లోకి వచ్చేసి కిందకి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ వై దీన్ని రైట్ సైడ్ కన్నట్లు ఫుల్ కనిపించకుండా కిందికి అన్నట్లు ఇట్లా పెట్టుకోండి. ఈ పిఎన్జీ ఇమేజ్ని కూడా సేమ్ కిందకి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ వైని కిందికి అన్నట్లు ఇట్లా పెట్టుకోండి ఈ విధంగా. సో చూడండి నేనైతే పెట్టుకుంటున్నా ఇట్లా. సో ఒకేసారి ఇట్లా రివీల్ అనేది అవుతుందన్నమాట. ఓకే, మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదే పొజిషన్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పై క్లిక్ చేసి టెక్స్ట్ పై క్లిక్ చేయండి. పేరు ఏ పేరు అయితే ఉందో ఆ పేరు అనేది ఇట్లా ఎంటర్ చేసుకోండి. నేనైతే ఎగ్జాంపుల్గా నేను సెలెక్ట్ చేసుకున్న పేరు అనేది ఇట్లా ఎంటర్ చేసుకుంటున్నా. ఓకే పై క్లిక్ చేశాను. రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకుంటున్నా. ఇట్లా జరుపుకున్న తర్వాత ఇక్కడ AA ఫాంట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి దీనికి కావాల్సిన ఫాంట్ ఇచ్చాను కదా ఆ ఫాంట్ సెలెక్ట్ చేసుకుని రైట్ టిక్ పై క్లిక్ చేయండి. ఫాంట్ ఇట్లా యాడ్ అవుతుంది. కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ షాడో ఆప్షన్పై క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత కాస్త జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. ఇట్లా చేసుకుని రొటేట్ చేసుకుని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఆ పిఎన్జీ మీద ఎక్కడైతే ఉందో అక్కడ ఇట్లా పెట్టుకున్న తర్వాత పైకి స్క్రోల్ చేసి ఇన్ యానిమేషన్ ఫ్యాడ్ యానిమేషన్ బ్యాక్ వచ్చాను. సో పర్ఫెక్ట్గా అన్నీ ఒక్కొక్కటి సెట్ అయిపోతాయి అనమాట. ఇట్లా చూడండి రివీల్ అవుతుంది. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. ఆల్మోస్ట్ వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది. స్టార్టింగ్లోకి వచ్చేసి లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి ఫైనల్గా దీనికి కావాల్సిన ఒక గోల్డెన్ పార్టికల్ వీడియో ఇచ్చాను. ఆ వీడియో ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇట్లా రెడ్ మార్క్ నుంచి మొత్తం ఇట్లా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే బ్లెండింగ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకోండి. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. మీ వీడియో కూడా రెడీ అయిపోతుంది అన్నమాట. ఇలా స్క్రీన్ చేసుకుని టెక్స్ట్ ఎక్కడైతే రివీల్ అవుతుందో చూడండి దాన్ని ఇట్లా జూమ్ చేసుకుని ఈ పొజిషన్లో సెట్ చేసుకుని పెట్టుకుని 3 dot పై క్లిక్ చేసి డూప్లికేట్
మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఒత్తి పట్టుకుని డ్రాగ్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. దీన్నే డూప్లికేట్ చేసుకుని ఇట్లా ప్రతి ఒక్క టెక్స్ట్ని కూడా నెక్స్ట్ టెక్స్ట్ని కూడా ఇట్లా యాడ్ చేసుకోండి. సెట్ అయిపోతుంది. సో ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వీడియోని సేవ్ చేసుకోవాలి. యారో మార్క్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద వెరీ హైలో పెట్టుకోండి. క్వాలిటీ అనేది వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకున్న తర్వాత కింద సేవేజ్ వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందన్నమాట. సో ఇవాళ వీడియో ఎంత ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.